ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ మెల్బోర్న్లో జరుగుతుందండి. మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఆస్ట్రేలియా కూడా చక్కటి బ్యాటింగే చేస్తుంది. 2 వికెట్లు మాత్రమే కోల్పోయిందనమాట. అయితే ఈరోజు టెస్ట్ మ్యాచ్లో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. శామ్ కన్స్టర్స్ వర్సెస్ విరాట్ కోహ్లీ అనమాట. శామ్ కన్స్టర్స్ బ్యాటింగ్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ యాక్చువల్గా పిచ్లోంచి బాల్ తీసుకొని రావడం, దాని భుజం తగలడం వల్ల కన్స్టర్స్ కూడా ఏదో ఓడి చేయడం, దానికి విరాట్ కోహ్లీ కూడా గట్టిగా సమాధానం చెప్పడం, ఇదంతా కూడా మనం చూసాం. అవతల ఎండ్లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ వచ్చి ఇద్దరిని చెప్పి పంపించేసినట్టు విధానం ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే కొంచెం అగ్రెసివ్నెస్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడు చర్చ ఏం జరుగుతుందంటే అక్కడ కామెంటరీ బాక్స్ ఉన్నటువంటి రికీ ప్యాంటింగ్ కూడా చెప్పడం ఏంటంటే విరాట్ కావాలనే అలా వచ్చాడు, కావాలనే భుజాన్ని తగిలించాడు అని చెప్పడం అనేది మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నటువంటి ఒక సీనియర్ ఆటగాడైనటువంటి విరాట్ కోహ్లీ అలా చేశాడు అని చెప్పి చాలామంది అయితే నమ్మట్లేదు. కానీ వాళ్ళు చూపించినటువంటి విధానం అప్పుడు మ్యాచ్ చూస్తున్నాం కదండి, అప్పుడైతే యాక్చువల్గా కొంతమందికి అయితే వాంటెడ్లీ చేసినట్టే అనిపించిందని చెప్పడైతే మనం చూసాం. ఒక్కొక్కసారి అగ్రెసివ్నెస్ అనేది ఉంటుందండి. అంటే ఆటలో ఇన్వాల్వ్ అయిపోతారు కదా, అలాంటప్పుడు అలా జరిగి ఉండొచ్చు. కావాలని చేశారా లేదా, ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. రికీ ప్యాంటింగ్ మాత్రం తప్పనిసరిగా విరాట్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కామెంటరీ బాక్స్లో ఉన్నటువంటి మరొక ఇంగ్లాండ్ ప్లేయర్తో అన్నమైతే నేను చూశాను అక్కడ. కాకపోతే శామ్ కన్స్టర్స్ మంచి బ్యాటింగ్ చేశాడండి. శామ్ 60 రన్స్ వేసాడనమాట. దాంట్లో 2 సిక్సర్స్ ఉన్నాయి. సో ఓపెనింగ్ కూడా మంచి ఓపెనింగే మనకి లభించడం అనేది ఆస్ట్రేలియాకి అయితే మనం చూసామన్నమాట. సో చూడాలి మరి, ఆస్ట్రేలియా మాత్రం భారీ స్కోర్ తీసుకుగానే వెళ్ళినట్టయితే 500+ అలా వెళ్ళినట్లయితే మళ్ళీ టీమిండియాకి ఒక ఛాలెంజ్ చేసినట్టే అవుతుందన్నమాట. ఈసారి వెదర్ అయితే మాత్రం వర్షం పడడానికి ఆస్కారం అయితే తక్కువగా ఉందనైతే అనిపిస్తుంది. ఇప్పుడైతే క్రికెట్ అభిమానుల్లో, తర్వాత క్రికెట్ పండితుల్లో కూడా చర్చ ఇది వాంటెడ్లీ జరిగిన సంఘటన, కాకపోతే అనుకోకుండా పిచ్లో జరిగినటువంటి సంఘటన అని చెప్పి. రియల్ ఏంటంటే మరి బ్యాట్స్మెన్ పరిగెడుతున్నప్పుడు బౌలర్లు పిచ్ మధ్యలోకి రావచ్చా రాకూడదు, దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది అనమాట. అక్కడ రిఫరీ కూడా ఉన్నారు. రిఫరీ కూడా మధ్యలో జోక్యం చేసుకున్నట్టయితే మనకు అనిపిస్తుంది అక్కడ. శామ్ యంగ్ కుర్రాడు అనమాట. ఈజ్ 19 or 20 years అనమాట. అండర్-19 ఆస్ట్రేలియా తరఫున ఆడేవాడు. ఇది డెబ్యూ టెస్ట్ మ్యాచ్ అనుకుంటే దాంట్లో బ్రహ్మాండమైనటువంటి బ్యాటింగ్ అయితే చేశాడనమాట. వాళ్ళ హోమ్ గ్రౌండ్ కావచ్చు ఇదంతా కూడా. చూడాలి ఈ టెస్ట్ మ్యాచ్ ఫలితం అనేది ఏ విధంగా ఉంటుందో.